తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ఇక అక్టోబర్ 8వ తేదీన గరుడ సేవ రోజున అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11,000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయని అంచనా వేశామని సంబంధిత అధికారులు టీటీడీ ఈవో శ్యామలరావుకు వివరించారు. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీలు, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగం అలంకరణలు, తగినన్ని లడ్డూల నిల్వ, ఉత్తమ కళాబృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులతో సమీక్షించారు.